హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డెవిల్ రావణ్ పార్ట్ 11. హాస్పిటల్కి చేరుకోగానే ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో వెంటనే వైభవ్కి కాల్ చేసి విషయం చెప్పారు చంద్రశేఖర్ గారు. తల్లికి అలా అయిందని తెలియగానే ఆఫీస్ నుండి మేఘాల మీద హాస్పిటల్కి బయలుదేరాడు వైభవ్. లోపల వైశాలి గారికి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో బయట ఉన్న చంద్రశేఖర్ గారి దగ్గర నన్వి తన నాన్నకి ఏమైందో తెలియక బిక్కు బిక్కుమంటూ భయంగా ఆమెని తీసుకెళ్లిన రూమ్ వైపే చూస్తూ ఉండడంతో అన్విని గమనించిన చంద్రశేఖర్ గారు పాపను గుండెలకు హత్తుకుని నాన్నకి ఏం కాదురా అంటూ పాపకు ధైర్యం చెప్తున్నారు. కానీ లోపలానికి భయంగానే ఉంది. అప్పటికే తల్లితో అదే హాస్పిటల్ కి చేరుకున్న ప్రేమ తల్లికి చెకప్ చేయించి ఆవిడ ఆరోగ్యం ఇప్పుడు కాస్త మెరుగుపడింది. కాకపోతే ఆమెను మరింత జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పడంతో ఆయనకి రాసిచ్చిన మెడిసిన్స్ తీసుకుని బయలుదేరబోతూ అనుకోకుండా చంద్రశేఖర్ గారిని అన్విని అక్కడ చూసిన ప్రేమ తన తల్లిని అక్కడే కూర్చోమని చెప్పి కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ప్రేమ. పాపం వాళ్ళున్న బాధలో ప్రేమను గమనించలేదు ఆ తాత మనవరాలు. ప్రేమ కాస్త భయపడుతూనే అంకుల్ అంటూ చంద్రశేఖర్ గారి భుజం మీద చేసేసరికి ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రేమను చూసి అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లు ప్రేమను చూడగానే కట్టెలు తెంచుకోవడంతో అమ్మ ప్రేమ అని ఏడుస్తూ ప్రేమ చేతులు పట్టుకున్నారు. అప్పటికే ప్రేమను చూసిన అన్వి ఆమె కాళ్ళని చుట్టేసి వైశాలి గారికి ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ వైపు చూపిస్తూ నానమ్మ నానమ్మ అని ఏడుస్తూ ఉండడంతో లోపల ఉన్నది వైశాలి గారు అని ప్రేమకు అర్థమైపోయింది. ఉదయం అంత బాగా మాట్లాడారు, అంత బాగా ఉన్నారు, సడన్ గా ఏమైంది అని అనుకుంటూ ఉండగానే అన్విని ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుని చంద్రశేఖర్ గారి పక్కన కూర్చుని ఆయనకు ధైర్యం చెప్తూ ఉంది ప్రేమ. అంతలోనే తల్లి విషయం గుర్తొచ్చి వర్షకి కాల్ చేసి విషయం చెప్పి తులసి గారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పింది ప్రేమ. చంద్రశేఖర్ గారికి తన భార్యకి ఏమవుతుందోనని భయంగా ఉన్నా అన్విని చూసుకుంటూ తనకి ధైర్యం చెప్తున్న ప్రేమను చూడగానే కాస్త ధైర్యంగా అనిపించింది. అన్వి అప్పటి వరకు ఏడవడం వలన ప్రేమ గుండెల్లో స్వంతన దొరకడంతో హాయిగా తల్లి పొత్తిళ్లలో బిడ్డ సేద తీరుతున్నట్టు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది అన్వి. ఇంతలో హాస్పిటల్ కి చేరుకున్న వైభవ్ రిసెప్షన్ లో తల్లి రూమ్ ఎక్కడో కనుక్కుని అక్కడికి చేరుకునేసరికి అక్కడ ప్రేమను చూసి షాక్ కి గురయ్యాడు. కానీ ఎందుకో తన మనసుకి అక్కడ ప్రేమను చూడగానే వింధ్యలాగానే అనిపించడంతో అంత బాధలో కూడా ఏదో తెలియని ఆనందంగా అనిపించింది వైభవ్కి. వెంటనే తండ్రి దగ్గరికి చేరి అమ్మకి సడన్ గా ఏమైంది డాడీ అని అడిగాడు కంగారుగా. ఆ ప్రశ్నకు ఆయన ఆమెను ఎలాంటి పరిస్థితుల్లో చూశారో అంతా చెప్పేసరికి వైభవ్కి చాలా గిల్టీగా అనిపించింది. ఇప్పుడు తన తల్లి ఆ పరిస్థితిలో ఉండడానికి పొద్దుట తను మాట్లాడిన మాటలే కారణం ఏమో అనుకుని తనని నిందించుకుంటూ ఉండగానే ప్రేమ అతనికి కూడా ధైర్యం చెప్పడంతో ముగ్గురు ఆ రూమ్ వైపే చూస్తూ కూర్చున్నారు. ఇంతలో వర్ష ప్రేమను వెతుక్కుంటూ అక్కడికి వచ్చి అప్పటికే తల్లికి ఏమవుతుందో అన్న భయంతో పీక్కుపోయిన వైభవ్ మొహాన్ని చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. క్షణం పాటు తను ఎక్కడుందో మర్చిపోయి వైభవ్ని అలానే చూస్తూ ఉండగా వర్షాన్ని గమనించిన ప్రేమ వర్ష అని పిలవడంతో తేరుకున్న వర్ష వెంటనే వైభవ్ నుండి చూపు మలిచి పెద్దమ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అంటూ ఒడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వర్ష అప్పటికే ఆమెను వైభవ్ చూస్తున్నాడు అన్న బిడియంతో వర్ష తులసి గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ కాస్త అయోమయంగానే అసలు ఎవరు వర్ష వాళ్ళు బాధపడుతూ ఉంటే ప్రేమ కూడా వాళ్ళ కోసం ఎందుకు అంత బాధపడుతుంది అని తను పనిచేస్తున్న స్కూల్లో చదువుకునే పాప ఫ్యామిలీ మీద ఇంత అభిమానం ఏంటి అని అడిగారు ఆవిడ. అప్పటికే ప్రేమ ఆవిడ దగ్గరికి వచ్చి అదే విషయం చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వర్ష వస్తుందమ్మా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో ఆవిడ మాత్రం కూతురి మాటలు చెవికి ఎక్కించకుండా ప్రేమ గుండెలకు హత్తుకుని హాయిగా నిద్రపోతున్న అన్వినే గమనిస్తూ ఉన్నారు తులసి గారు. ఆవిడంతలా గమనించడానికి కారణం ప్రేమ గురించి తెలియని వాళ్ళకి ప్రేమ అన్విలని చూస్తే అచ్చమైన తల్లి బిడ్డలాగానే అనిపిస్తారు. అందుకే ఆవిడ అంతగా గమనిస్తూ ఉండడం,
పైగా ఇప్పుడు వర్షను ఇలా అడగడం. ఆవిడ అలా అడిగేసరికి వర్ష అసలు అన్వి ప్రేమకు ఎక్కడ పరిచయం అయ్యిందో, వాళ్ళ మధ్య కొద్ది రోజుల్లోనే ఎంత మంచి అనుబంధం ఏర్పడిందో, అలాగే ఉదయం గుడిలో ఫ్యామిలీ మొత్తం ప్రేమను అభిమానంగా పలకరించడం అంతా చెప్పింది. ఆమెని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతూ అప్పటికి ఇంటికి చేరుకోవడంతో, నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను పెద్దమ్మా, అక్కడ ప్రేమ ఒకతే ఉంది కదా అని అనడంతో పరధ్యానంలో ఉన్న తులసి గారు వర్ష మాటలు పట్టించుకోలేదు. ఎంతైనా తల్లి హృదయం కదా. వర్ష చెప్పిందంతా విన్నాక పాపం ఆవిడికి ప్రేమ విషయంలో భయం మొదలయ్యింది. అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిన తులసి గారు దేవుడు పట ముందు నిలబడి కన్నీళ్లతో, నా బిడ్డ జీవితం ఎటు తీసుకెళ్తున్నావయ్యా, ఇన్నాళ్ళు అది ఎదురు చూసిన ప్రేమ, దానికి ఎలా అందిస్తావా? ఒకవేళ అదే జరిగితే సమాజం నా బిడ్డకి ఎన్ని పేర్లు పెడుతూ సూటుపోటి మాటలతో ఇబ్బంది పెడుతుందో నీకు తెలియదా? అది చూడ్డానికే నన్ను ఇంకా బ్రతికించావా ఏంటి అని ప్రేమ గురించి బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయారు తులసి గారు బాధతో. ఇక అది హాస్పిటల్లో. వర్ష వెళ్ళిన కాసేపటికి వైశాలి గారిని ట్రీట్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి, కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఆవిడ ఏదో విషయంలో బాగా ఒత్తిడికి గురై ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వలన ఆవిడ బీపీ డౌన్ అయ్యి స్పృహ తప్పి పడిపోయారు. పైగా ఆవిడ స్పృహ తప్పి కూడా చాలా సేపు అవటం వలన కాస్త ఇబ్బంది పడ్డారు అంతే. కానీ ఇక మీదట ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడ కాసేపట్లో స్పృహలోకి వస్తారు అని అతడు చెప్పాల్సింది మొత్తం చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు అక్కడి నుండి. కాసేపటికి వైశాలి గారు స్పృహలోకి రావడంతో డాక్టర్ ఆవిడ్ని చెక్ చేసి అంతా బానే ఉంది అని చెప్పడంతో అందరూ ఆమెని చూడటానికని లోపలికి వెళ్తారు. అన్వి అప్పటికి ఇంకా నిద్రలోనే ఉండటంతో చంద్రశేఖర్ గారు వైభవ్లతో ప్రేమ కూడా అన్విని ఎత్తుకుని లోపలికి వెళ్తుంది. వైభవ్ చిన్న పిల్లాడిలా తల్లిని పట్టుకుని ఏడ్చేసరికి 2 రోజుల క్రితం తన పరిస్థితి గుర్తొచ్చింది ప్రేమకు. కొడుక్కి నాకేం కాలేదు అని ధైర్యం చెప్పి, భర్తకు కూడా కళ్ళతోనే ధైర్యం చెప్పి ప్రేమను గమనించిన వైశాలి గారి కళ్ళు ఆనందంతో వర్షించాయి. ప్రేమ అభిమానంగా ఆమె చెయ్యి పట్టుకుని, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా ఆంటీ, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు అని ధైర్యం చెప్పగానే వైశాలి గారికి ఆ క్షణం ప్రేమలోని వింధ్యానే కనిపించడంతో ఆప్యాయంగా ప్రేమ చేతులు పట్టుకుని, చాలా థ్యాంక్స్ అమ్మా అని మాత్రమే చెప్పగలిగారు. ఇంతలోనే నర్సు వచ్చి, సార్ పేషెంట్ ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి అని చెప్పడంతో అందరూ వైశాలి గారిని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిన వైభవ్ చంద్రశేఖర్ గారు ఇంకా అలానే బాధగా ఉండటంతో ప్రేమ అన్విని అలానే ఎత్తుకుని క్యాంటీన్ కి వెళ్లి వాళ్ళిద్దరికి కాఫీ, అన్వికి పాలు తీసుకుని వెళ్లి వైభవ్ చంద్రశేఖర్ గారిని బ్రతిమలాడి వాళ్ళ చేతికి కాఫీ అందించి ఇంకా నిద్రలోనూ ఉన్న అన్విని నిద్ర లేపి పాలల్లో బ్రెడ్ నుంచి తినిపిస్తూ ఉంటే ఉదయం తిన్న టిఫిన్ కూడా కడుపులో సరిగ్గా లేకపోవడంతో కాదనకుండా 2 బ్రెడ్లు పాలు తాగి మళ్ళీ హాయిగా ప్రేమ గుండెల్లో ఒదిగిపోయింది అన్వి. ఇక ఇంట్లో మత్తుగా నిద్రలేచిన అతీదు టైం చూసుకుని కిందకి వెళ్ళాడు. కానీ ఇంట్లో ఎవ్వరి జాడ లేకపోవడంతో తల పగిలిపోతున్నట్టుగా అనిపిస్తున్నా అలానే బయటకు వచ్చి వాచ్మెన్ ని అమ్మ వాళ్ళు గుడి నుండి ఇంకా రాలేదని అడిగేసరికి అతని విషయం చెప్పడంతో ఉన్న పలంగా కంగారుగా హాస్పిటల్ అడ్రస్ కనుక్కుని హాస్పిటల్ కి చేరుకున్న అతీద్కి వైభవ్ చంద్రశేఖర్ గారు ప్రేమ అన్వీలు వైశాలి గారి దగ్గర నుండి బయటికి వచ్చిన దగ్గర నుండి తన కుటుంబాన్ని ఆప్యాయంగానే కాదు బాధ్యతగా అందరి ఆకలి చూసిన తీరు, ముఖ్యంగా అన్వీని హక్కున చేర్చుకుని అలా తన గుండెల్లోనే పొదుముకున్న ప్రేమను చూస్తున్న అతీత్ పెదాలు అప్రయత్నంగానే విచ్చుకున్నాయి. వింధ్య అని పలికితే అచ్చం ప్రేమలో వింధ్యానే కనిపించింది అతీత్కి. నిజానికి అతీత్ కళ్ళకి ప్రేమ రూపం తెలియడం లేదు. అన్వీని గుండెల్లో పొదుముకున్న తన అర్థంగి తన కళ్ళకు కనిపించేసరికి అది నిజమని తన మనసు నమ్మితే వింధ్య ఈ లోకంలోనే లేదు అని తన మెదడు చెప్తుంది. ఇంతలో అనుకోకుండానే అతీత్ని గమనించిన వైభవ్ అన్నయ్య అంటూ వచ్చి ఎమోషనల్ అవుతూ హత్తుకున్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. అలానే హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం వల్ల మాకు కొన్ని పాయింట్లు యాడ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.